దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా, వారందరూ కూడా చేతులెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ప్రత్యేకమైంది. ఈ సమయంలో దేవుడు మనతో పాటు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము గత కొన్ని మాసముల నుంచి హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ అందులో వ్రాయబడిన వ్యక్తుల గురించి, ఒక్కొక్కరిని గురించి మనం తెలుసుకుంటూ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి దగ్గరకు వచ్చామండి? ఏ వ్యక్తి గురించి ధ్యానం చేస్తున్నాం? మోసెస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతవరకు వచ్చాగమండి? లాస్ట్ వర్తమానం కంప్లీట్ కాకుండా మెసేజ్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకున్నాం మనం. పరిశుద్ధ గ్రంథము నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుకునుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము గత వారము వర్తమానంలో మోషే ఐగుప్తులో నుంచి పారిపోయినట్టు మనం మాట్లాడుకున్నాం. ఏం రైట్ ఆర్ నాట్? సో మోషే అక్కడి నుంచి పారిపోయాడు. సో ఎందుకు పారిపోయాడు? దేని నిమిత్తం పారిపోయాడు? ఎవరికి భయపడి పారిపోయాడు? ఏ రాజుకు భయపడి పారిపోయాడు అనే విషయాలు మనం గత వారంలో మాట్లాడుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రికలో మోషేకు ఇచ్చిన సాక్ష్యం, మోషేకు వచ్చిన బహుమానం ఏంటి, మోషేకు వచ్చిన అవార్డు ఏంటి, రివార్డ్ ఏంటి మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ రాయబడిన 9 వచనాలు చూస్తే మోషేకి ఇవ్వబడిన బహుమానం ఏంటి అని రాయబడి ఉందా? సో ఏమని రాయబడి ఉంది? సో రాయబడలేదు. కాబట్టి మనం లోతుగా ధ్యానం చేస్తున్నాం. ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటి, ఆయన పొందుకున్న అవార్డు ఏంటి, ఆయన పొందుకున్న రివార్డ్ ఏంటి, ఆయనకు వచ్చిన సాక్ష్యం ఏంటి, ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మోషే లైఫ్ను మనం గమనించినట్లయితే 3 దశలుగా మనము గత వారంలో మాట్లాడుకున్నాం. మొదటి దశ ఏంటంటే ఆయన పుట్టడము, ఆయన పెరగడము, ఆయన పెద్దవాడు కావడము. తర్వాత రెండో దశ ఏంటంటే పారిపోయి ఆయన మిద్యాను దేశంకు వెళ్ళడము, మిద్యాను దేశంలో పెళ్లి చేసుకోవడము, మిద్యాను దేశంలో పిల్లలను కనడము. 40 సంవత్సరాలు చరిత్ర అక్కడ దాగి ఉందని చూసాం. అలాగనే మూడవ దశలో చూస్తే గన మోషే తిరిగి ఐగుప్తు దేశానికి రావడము, ఐగుప్తు దేశానికి వచ్చి ఫరోతో మాట్లాడడము, ఫరోతో పోట్లాడడము, తర్వాత పోరాటం చేయడము, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుని మాట చొప్పున విడిపించి ఆయన
హల్లెలూయా. సో ఈ మాట మనం ధ్యానం చేయకముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప చూపించిన తండ్రి, ఈ సాయంకాలం ఆయన నిన్ను స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గణపరిచి మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. మోషేకునైనా నీవునైనా మాట్లాడి ఉన్నావు ఆయన. అయా పదల నుంచి అగ్ని ద్వారా నువ్వు మాట్లాడే ప్రభా, అయా ఈ వర్తమానాన్ని ప్రభానైన మేము వినబోతుండగా మీ ఆత్మత నింపండి ఆయన, పరిశుద్ధాత్మత నింపిన ఆయన. అయా ఇదిగో నాయన మీరు మోషేతో మాట్లాడినట్లయినా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి ఆయన. మా పట్ల మీకున్న ప్రణాళికలైనా, మా పట్ల మీకున్న ఉద్దేశాలైనా, అయా మా పట్ల మీకున్న పిలుపులు ప్రభా, ఏ పిలుపు మాకు నాయన ఇచ్చినవో అయా అది గ్రహించుకున్నట్టు తెలుసుకున్నట్టు మాకు సహాయం దయచేయండి ఆయన. ఎన్నికలేదు నన్ను ప్రేమించి యేసయ్యా, అయా ఇదిగో ప్రభా నీ వాక్యం ప్రకటించి దూరంగా చేసుకున్నాం ఆయన. నన్ను సిలువలకు మరుగు చేసి ప్రభా, నా మాటలు కాకుండా ఆయన మీ మాటలు ప్రకటించుటకు సహాయం దయచేయబడుతూ తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన అంశము ఆయన పారిపోయినప్పుడు ఇట్స్ నాట్ గాడ్స్ టైం. అంటే ఆయన పని చేద్దాము అనుకున్నాడు, కానీ అది దేవుడి సమయం కాదు. ఎందుకంటే ఆయన సొంతగా విడిపించాలనుకున్నాడు ప్రజలను, సొంతగా రక్షించాలనుకున్నాడు. అందుకనే సొంత బలము, సొంత జ్ఞానము, సొంత శక్తి ఉపయోగించాడు. దేవుడు తెలియకోకుండా మన జీవితంలో కూడా మన పిలుపు తెలియకోకుండా, మనకి ఇవ్వబడిన ప్రణాళిక తెలియకోకుండా నీ చిత్త ప్రకారం ఎప్పుడైనా నువ్వు పనులు చేస్తే అవి సక్సెస్ కావు. భయం పుడుతుంది, ధైర్యం ఉండదు. అదేంటి నేను మంచిగా చేస్తున్నా కదా అని అనుకుంటాం. కానీ దేవుడి చిత్తం నువ్వు తెలుసుకోకుండా ఏ పని చేసినా కూడా అది నీకు వర్కౌట్ కాదు. అందుకనే మరి ఆ పరిస్థితుల్లో చూస్తే దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక, దేవుడి సమయము తెలుసుకోకుండా మోసెస్ ముందుగానే ఒక అడుగు వేసేసాడు. మరి చూద్దాం, విడిపిద్దాం అనే ధైర్యంతో ముందుకెళ్ళాడు. అంటే మన భాషలో చెప్పాలంటే అప్పుడు యవనస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆయనకు తెలియదు కాబట్టి దేవుడంటే ఆశే, దేవుడంటే కోరికే, దేవుడంటే ఇష్టమే, దేవుడి కోసం దేవుడు పని చేయాలి ఎంతో ఆశగా ఉంది. కానీ చూడండి, దేవుడు పిలవక ముందే నువ్వు స్టార్ట్ చేస్తే, దేవుడి సమయం కాక ముందే నువ్వు స్టార్ట్ చేస్తే, దేవుడి ప్రణాళిక నీకు తెలియకుండా నువ్వు స్టార్ట్ చేస్తే, దేవుడి ఉద్దేశం నువ్వు తెలియకుండా స్టార్ట్ చేస్తే నీకు కూడా మోసే లాంటి అనుభవం ఎదురైతారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, పారిపోయాడు. ఇప్పుడు ఫరోను గురించి పూర్తిగా తెలుసు, కానీ తన దేవుడైన యెహోవా గురించి పూర్తిగా తెలియదు. నిజంగా దేవుడే పిలిస్తే, దేవుడే నియమిస్తే, దేవుడి అధికారం ఇస్తే ఆయన నిలబడి పనిచేయాలి కదా. అంటే ఖచ్చితంగా ఆయన ఇంకా పిలవలేదనే కదా, ఆయన ఇంకా అధికారం ఇవ్వలేదనే కదా, ఆయన ఇంకా నియమించలేదనే కదా. దేవుడి పని ప్రియమైన వాళ్ళరా, యవనస్తులుగా మీరున్నారు కాబట్టి దేవుడి పని ఎప్పుడు చేయాలంటే దేవుడు పిలిచినప్పుడు చేయాలి, దేవుడు చెప్పినప్పుడు చేయాలి, దేవుడి సమయంలో నువ్వు చేయాలి, దేవుడి ప్రణాళిక తెలుసుకొని నువ్వు చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఆయన దేవుడి పని అనేది ఎప్పుడు కూడా సొంతంగా చేసే పని కాదు. జాబ్ నువ్వు చేయొచ్చు, చదువుకోవచ్చు, కానీ దేవుని పని మాత్రం ఖచ్చితంగా దేవుని తెలుసుకొని నువ్వు చేయాలి. సాఫ్ట్వేర్లో మీరు జాబ్ చేస్తున్నారు, మీ కంపెనీ గురించి తెలుసా తెలీదా? మీకు ఇవ్వబడిన జాబ్ రోల్ తెలుసా తెలీదా? మీరు చేయవలసిన టైమింగ్స్ మీకు తెలుసా తెలీదా? లేదు లేదు నేను ఏ టైం పెడితే ఆ టైంలో పోయి చేస్తా అంటారా? లేదు లేదు నేను నాకు నచ్చిన జాబ్ నేను చేస్తా అంటారా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా కానీ దేవుడి పిలుపు కోసం మనం కనిపెట్టాలి. దేవుడి ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. అలా ఉంటే నీ జీవితము చక్కగా ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనం ఈరోజు మన అంశం ఏంటంటే, ధ్యానించే అంశం ఏంటంటే దేవుడి పిలుపు మోషే సాకులు. ఏంటంటే దేవుడి పిలుపు మోషే సాకులు. మనం ఇంట్లో చెప్తుంటాం కదా, తల్లిదండ్రులు ఏదైనా చెప్తే చాలా సాకులు చెప్తుంటాం కదా.
అలాంటిది అనమాట. సో 2 అంశాలు మనం ధ్యానించబోతున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొద్ది మెల్లగా చదవండి. మోషే ఆ. మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు ఆ. తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకోలేను. చాలండి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మోషేకు అక్కడ ఉన్న దేవుని పర్వతమైన హోరేబు కొండ, హోరేబు పర్వతం దగ్గరికి ఆయన వెళుతున్నాడు. అక్కడ ఒక పొద మండుచు ఉంది, కానీ అది కాలిపోవడం లేదు. హల్లెలూయా. కాబట్టి మండుచుంది. అక్కడికి ఈయన వెళ్ళి చూశాడు. ఏంటి వింత, ఏంటి ఆశ్చర్యకరము, ఏంటి అద్భుతం అసలు అని చూసి దానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. ప్రియమైన వారరా, చూడండి, దేవుని పిలుపు ఎప్పుడు 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే గన అందరికీ రక్షణ ఇచ్చేదానికి పిలుస్తాడు. హల్లెలూయా. రక్షణ ఇచ్చేదానికి పిలుస్తాడు. రెండవది ఏంటంటే గన రక్షణ ఇస్తూ ఇతరులను రక్షించడానికి పిలుస్తాడు. దేవుని పిలుపు 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే రక్షించడానికి పిలుస్తాడు. రెండవది నిన్ను రక్షించడమే కాదు, ఇతరులను రక్షించడానికి నిన్ను పిలుస్తాడు. అంటే స్పెషల్ కాలింగ్, సింపుల్ కాలింగ్, స్పెషల్ కాలింగ్. ఓకే, ఈ స్పెషల్ కాలింగ్లో మోషేను పిలుస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అయితే దేవుడు మనిషిని పిలిచే పద్ధతులు ఎన్ని ఉన్నాయి? సో దేవుడి పిలుపు ఎన్ని పద్ధతుల ద్వారా, ఎన్ని రకాలుగా ఒక మనిషిని పిలుస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక దాదాపుగా 10 సార్ల కన్నా, అంటే 10 విధాలుగా, 10 రకాలుగా, 10 టైప్స్ కైనా, మోర్ దాన్ 10 టైప్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి వాక్యం ద్వారా పిలుస్తాడు, రెండవది వచ్చేసి దైవజనుల ద్వారా పిలుస్తాడు, మూడవది వచ్చేసి దేవదూతల ద్వారా పిలుస్తాడు, నాలుగవది వచ్చేసి దర్శనాల ద్వారా పిలుస్తాడు, ఐదవది కళల ద్వారా పిలుస్తాడు, తర్వాత 6వది ప్రకృతి ద్వారా దేవుడు పిలుస్తాడు, 7వది నీకు సంబంధించిన ఒక సంఘటన ద్వారా నేను పిలుస్తాడు. ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ ద్వారా నేను పిలుస్తాడు. తర్వాత ఇంకా 8వది సాంగ్స్, పాటల ద్వారా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడి స్వరం ద్వారా పిలుస్తాడు. మీ మమ్మీ, మీ డాడీ, పెద్దల ద్వారా పిలుస్తాడు. హల్లెలూయా. సో ఈ 10 రకాల మరి పద్ధతులు ఉన్నప్పుడు మరి గమనించినట్లయితే మోషేకు మాత్రము చాలా విచిత్రంగా దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీ పిలుపును బట్టే, మీ పిలుపులోనే మీ ప్రణాళిక దాగి ఉంటుంది. మీ పిలుపులోనే మీకు ఇవ్వబడుతున్న ప్రణాళిక అనేది దాగి ఉంటుంది ఇంటర్నల్గా. ఎందుకు ఈ విషయాలు నీకు చెప్పానంటే కన్నా, ఎందుకు ఈ విషయాలు తెలియజేశానంటే కన్నా, మరి దేవుడు ప్రణాళిక మెల్లమెల్లగా రివీల్ చేస్తూ వెళ్తాడు. ఒకేసారి రివీల్ చేయడు. మనం ఒకేసారి 10th క్లాస్ చదివామా, 1వ తరగతి నుంచి నీట్గా చదువుకుంటూ వెళ్ళాం. దేవుడి దగ్గర కూడా ఎలా ఉంటాయంటే కొంత రివీల్ చేస్తూ ముందుకు నిన్ను తీసుకెళ్తాడు. దేవుడి ప్రణాళిక, దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? అయ్యా, ఇప్పుడు టైం వచ్చింది మోషే, వచ్చి నువ్వు పని చేయి అంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు టైం వచ్చింది, నువ్వు వచ్చి పని చేయి అని అంటున్నాడు. పొద దేనికి సాదృశ్యము? దేవుని ప్రత్యక్షత చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఉంది. అబ్రహాముతో దేవుడు పిలిచిన పిలుపు ఏ విధంగా పిలిచాడు దేవుడు? అబ్రహామును దేవుని వాక్యం ద్వారా పిలిచాడు. హల్లెలూయా. ఆదికాండం 15:1 చూస్తే గన దేవుడు వాక్యం ఆయన దగ్గరకు వచ్చి పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యాకోబుని ఎలా పిలిచాడు? హల్లెలూయా, కళ ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారా, ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి బైబిల్లో రాయబడిన మరి గిద్యోని ఏ విధంగా పిలిచాడు? స్వరంతో పిలిచాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో రాయబడిన అనేక పద్ధతులు ఉన్నాయి. ఎందుకు నేను ఈ పద్ధతులు మీకు చెప్తున్నా అంటే, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు కూడా ఒక బాధ్యత ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ పద్ధతులు ఏ పద్ధతులైన ద్వారా మిమ్మల్ని పిలవచ్చు. లేదు నాకు అబ్రహాం పద్ధతే కావాలా, నాకు మోషే పద్ధతి కావాలా అని నువ్వు చెప్పేదానికి లేదు. ఆయన ఇష్టం అది. మోషే పద్ధతి కావాలంటే నువ్వు ఖచ్చితంగా మరి తిమ్మనాయుడుపేట దగ్గర 2 కొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచే పద్ధతులు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. అయితే మన అంశం ఏంటంటే, ఆయన దేవుడు పిలుస్తున్నాడు. మరి అక్కడ ఏ విధమైన ప్రత్యక్షత ఉందంటే, మండుచున్న పొద ప్రత్యక్షత ఉంది. అది చాలా వింతగా ఉంది. పొద మండుచుంది కానీ అది కాలిపోవడం లేదు. పొద మండుచుంది అంటే అక్కడ చెట్టు ఉంది, అగ్ని ఉంది, కానీ చెట్టు మాత్రం కాలిపోవడం లేదు. పొద ఉంది, అక్కడ చెట్టు ఉంది, అంటే మీకు అర్థమయ్యేదానికి అక్కడ అగ్ని ఉంది, అక్కడ చెట్టు ఉంది, కానీ కాలిపోవడం లేదు. అగ్ని అంటే కాలిపోదు కదా. ఇదేంటిది, చాలా విచిత్రంగా ఉంది. మన మోషే కూడా అక్కడికి వెళ్ళాడు చూసేదానికి. అక్కడికి వెళ్తే మోషే మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ మరి ఈ మండుచున్న పొదలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది, అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో. దేని ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన దహించు అగ్నిగా అగ్నిలో నుంచి స్వరం వస్తుంది. ఆ స్వరం ద్వారా మోషేతో మాట్లాడుతూ మోషేను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పిలుస్తున్నప్పుడు ఎందుకు అగ్ని ద్వారా మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడచ్చు కదా, యోసేపు మాత్రం మాట్లాడచ్చు కదా, యాకోబు మాత్రం మాట్లాడచ్చు కదా, మాట్లాడలేదు. ఎట్లా, ఏమట్లా మాట్లాడుతున్నాడు ఆయన తెలియదు. సరే, వాక్యం చదువుదాం ఒకసారి. మళ్ళీ 3వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అంటే మోజెస్ వస్తున్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఏమైందంటే అగ్ని స్వరూపంలో ఉన్నాడు, దహించు అగ్నిగా ఉన్నాడు, కన్జ్యూమింగ్ ఫైర్ లాగా ఉన్నాడు. మోషే వస్తుంది, చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, అగ్నిలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తను అగ్ని ద్వారా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు? ఇదే మన ప్రశ్న, ఇదే మన అంశం. దేవుడు ఎందుకు అగ్నిలో నుంచి అగ్ని ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు? ఆయన అనుకుంటే ఎలా అయినా మాట్లాడచ్చు కదా, కానీ ఎందుకు స్పెసిఫిక్ అగ్నితోనే మాట్లాడుతున్నాడు? ప్రియమైన వాళ్ళరా, ఇందులో దాగి ఉన్న సత్యం ఏంటంటే, అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చినా, అగ్ని లాంటి శ్రమలు ప్రజలకు వచ్చినా ఖచ్చితంగా మీరు కాలిపోరు. ఆ చెట్టు ఆ పొద దగ్గర ఏ విధంగా అయితే కాలిపోలేదో మీరు కూడా కాలిపోరు. మిమ్మల్ని నేను కాపాడుతాను. శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి కష్టాలు, అగ్ని లాంటి కష్టాలు మీకు వచ్చినా కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను అని సెలవిస్తున్నాడు. అగ్ని ద్వారా చెప్పబడే సత్యం ఏంటంటే, అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చినా కూడా ఆ అగ్నిలో నేను తోడుకుంటాను, నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను, నీవు కాలిపోవు. అందుకని పాట పాడుతుంటాం ఏంటి, అగ్నిలో పడి వెళ్ళినా జలములలో పడి వెళ్ళినా మునిగిపోము, అగ్నిలో పడి వెళ్ళిపోయినా మేము కాలిపోము. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది ఏం సత్యాన్ని తెలియజేస్తున్నాడంటే, నేను నిన్ను పిలుస్తున్నాను, ఒక పని కోసం పిలుస్తున్నాను. ఆ పని కోసం పిలిచేటప్పుడు నేను నీకు ఏ విధంగా తోడుగా ఉంటానో చెప్తున్నాడు. అగ్నిలో నుంచి మాట్లాడుతున్న దేవుడు ఏ విధంగా మోషేకు తోడుగా ఉంటానో అని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, అరణ్యంలో ఆయన ఏ విధంగా ఉన్నాడండి? అగ్ని స్తంభముగా ఆయన 40 సంవత్సరాల వరకు తోడుగా ఉన్నాడు. అంటే ముందుగానే మోషేకు చెప్తున్నాడు. అగ్నిలో నుంచి మాట్లాడుతున్న దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీకు అగ్ని లాంటి కష్టాలు వచ్చినప్పటికీ, అగ్ని లాంటి సమస్యలు వచ్చినప్పటికీ, అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను నిన్ను కాలిపోకుండా నేను కాపాడుతాను. రెండవది వచ్చేసి, నీ ప్రయాణం అంతట్లో కూడా
కూడా నేను అగ్ని వల్ల నీకు నేను తోడుగా ఉంటాను, అగ్ని స్తంభం వల్ల నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చాడు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి వారికి ఆ విధంగానే తోడుగా ఉన్నాడు. కాబట్టి అగ్ని దేనికి సాదృశ్యం? మండుచున్న ఆ పొదలో నుంచి వచ్చిన అగ్ని స్వరము దేనికి సాదృశ్యం? అగ్ని దేనికి సాదృశ్యం? అగ్ని దేనికి సాదృశ్యమో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అగ్ని దేనికి సాదృశ్యం అంటే మరి దేవుని సన్నిధికి సాదృశ్యం. హల్లెలూయా. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి అందుకనే దేవుడే పిలిచాడు, కానీ దేవుడు ఏమంటా అంటే నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. చదువుదాం ఒకసారి 5వ మాట చదవండి, నిర్గమకాండము 5వ మాట. అందుకైన దగ్గరకు రావద్దు, దగ్గరకు రావద్దు, నీ పాదములు నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మాట పరిశుద్ధమైంది, కాబట్టి ఆయన స్థలము నిలిచే స్థలం పరిశుద్ధమైంది. కాబట్టి ఆయన పిలిచాడు, మోషే మోషే అని పిలిచాడు 4వ వచనంలో. 5వ వచనంలో మాత్రము దగ్గరకు రాకొని హెచ్చరిస్తున్నాడు. ఏంటి, పిలిచిన దేవుడు ఆయనే కదా, మరి హెచ్చరిస్తున్నాడు ఎందుకు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు కొన్ని విషయాలు అర్థం కాదు. కొన్ని విషయాలు అర్థం కావాలంటే మరి మనిషి జీవితం అంటే ఆదాముతో మొదలైన పాప జీవితం అనేది ఆయన పాపములో నుంచి పుట్టినట్టుగా మనం గమనించగలుగుతాం. అది కాక మరి మోషే ఒకరిని చంపాడు కదా, చంపడం ఏంటంటే నరహత్య చేశాడు. నరహత్య పాపము. కాబట్టి ఆయన పాపం ఉంది కాబట్టి నువ్వు దూరంగా ఉండు, రావద్దు, దగ్గరికి రావద్దు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక్కసారి మనం చదువుదామండి. అపోస్తుల కార్యములు 8వ మాట 2వ వచనం చదవండి, 21. అపోస్తులు 8:21. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదో గనుక ఈ కార్యమునందు నీకు నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనే పిలిచాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఆయనే పిలిచాడు, ఆయన దూరం ఉండు అంటున్నాడు. ఆయనే పిలిచాడు, ఆయనే దూరం ఉండు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయం అనేది దేవుని దగ్గరికి వచ్చాక ఎలా ఉండాలంటే పాపము లేకుండా పరిశుద్ధంగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ పాపానికి సంబంధించిన ఏదైనా ఛాయలు, మరకలు, మచ్చలు ఏదైనా ఉంటే గనా నువ్వు ఖచ్చితంగా దహించి వేయబడతావు. అందుకనే హెచ్చరిస్తున్నాడు ఏమంటే ఈ స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు దగ్గర రావద్దు, దూరంగా ఉండని. దేవుడే పిలిచాడు. కానీ దేవుడు పిలిచాడని ఎలా పడితే అలా వెళ్ళగలుగుతామా? ఇప్పుడు మీరందరూ చర్చికి వచ్చారు, ఎంత చక్కగా నీట్గా వచ్చారు అసలు కదా. దేవుడు సండే రోజున రేపు చర్చికి వస్తాం, మనం ఎంత చక్కగా వస్తాం కదా, నీట్గా పొద్దున్నే స్నానం చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని కదా నీట్గా తయారవుతాం. ఒక సంఘానికి వచ్చేటప్పుడే నువ్వు ఆ విధంగా వస్తే గనా మరి ఒక సీఎం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక పిఎం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక ఉన్నతమైన పొజిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? నువ్వు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా అసలు వెళ్తావు. వెళ్ళి ఏం చేస్తావు? చెప్పులు వదిలిపెట్టేసి ఆయన దగ్గరికి వెళ్తావు. ఎలారా? చూడండి, హిందూ సాంప్రదాయంలో చెప్పులు ఖచ్చితంగా బయట వదిలిపెట్టి లోపలికి వెళ్తారు. ఎంత పెద్దోళ్ళ దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్పులు. మరి ఈయన సృష్టికర్త అయి ఉన్నాడు, దేవాది దేవుడు అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే పిలిచాడు ఆయనే, మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఈ స్థలం పరిశుద్ధం కాబట్టి నీ చెప్పులు ముందు వదిలిపెట్టి రా అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంది. దీని ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి నువ్వు తెలుసుకోవాలి. ఆ పద్ధతి తెలుగుని నువ్వు వస్తే కదా చచ్చిపోతావు. అంతే కదా, మరి అక్కడ రాయబడింది, వస్తే పోతావనే కదా. పద్ధతి తెలుసుకోకపోతే చాలా ప్రాబ్లం కాదా? అవునంటారా కాదంటారా? సో దేవుని దగ్గరకు వచ్చేది ఒక పద్ధతి ఉంది. ఆరాధన జరిపిస్తుంటే ఒక పద్ధతి ఉంటుంది, వివాహం జరుగుతుంటే ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంది, దేనికైనా ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ సిస్టమ్ తెలియకపోతే నీకే ప్రాబ్లం. కంపెనీలో పనిచేస్తున్నారు,
కంపెనీ సిస్టమ్ తెలియకుండా పనిచేస్తారా? కంపెనీలో పనిచేస్తున్నారు, కంపెనీ టైమింగ్స్ తెలియకుండా పోతారా? కంపెనీలో పనిచేస్తున్నారు, కంపెనీ వాడు ఇచ్చే ఆ జాబ్ రోల్ అదంతా తెలియకుండా నువ్వు పనిచేస్తావా? సో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేవుని గురించిన పద్ధతి నీకు తెలియాలి. హల్లెలూయా. అందుకనే చెప్పులు విడువుము అంటున్నాడు. అంటే చెప్పులు విడుము అంటే ఏంటి అర్థం? చెప్పులు విడువుము అంటే నీ పాప జీవితాన్ని, నీ శరీరచ్చలను, నీ పాపేచ్చలను వదిలిపెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు అంటుంటారు, ఊరంతా ఎక్కడెక్కడ తిరిగారా, ఆ చెప్పులు వేసుకుని అక్కడిక్కడ తిరిగి ఆ చెప్పులు ముందులు అక్కడ వదిలిపెట్టేసి కాళ్ళు కడుక్కుంటారా ఇంట్లో అంటారు. అంటారా? మా ఊర్లో అయితే చాలా మంది అనేటోళ్ళు, ఊర్లో వస్తారు, ఆ చెప్పులు అక్కడ వదిలిపెట్టి అక్కడే వాటర్ పెట్టింటారు, ఆ వాటర్ కాళ్ళు కడుక్కుంటారా, అప్పుడు ఇంట్లోకి రా. ఏది సొంత కొడుకైనా సొంత కూతురైనా ఎంత క్లోజ్గా ఉన్నవాళ్ళైనా ఏమంటారు? మీరు ఎప్పుడు వెళ్ళలేదా? ఏమో నేను కొత్తగా చెప్తున్నానేమో అనిపిస్తుంది. నో ఎక్స్ప్రెషన్స్. ఓకే. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, చెప్పులు విడవడం అంటే 2 అర్థాలున్నాయి. ఒకటి, నీ పాపేచ్ఛలను, నీ శరీర హెచ్చలను నువ్వు ఖచ్చితంగా వదిలివేయాలి. రెండవది వచ్చేసి చెప్పులు విడవడం అంటే ఖచ్చితంగా అది భక్తికి సాదృశ్యంగా, గౌరవానికి సూచనగా ఉంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చూడండి, టెంపుల్, మసీదులు ఎక్కడికైనా అందరు చూస్తే కన్నా చెప్పులు అందరూ బయట వదిలిపెట్టేసి నీట్గా లోపలికైతే కాళ్ళు కడుక్కొని వెళ్తారు కదా. మన క్రైస్తవులు అయితే షూ వేసుకుని లైట్ లోపలికి వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. మన సంఘంలో అయితే అట్లా లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. రారా? చూడలేదా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడే నువ్వు ఆ విధంగా వెళ్తే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నేను చేసిన సృష్టికర్త దగ్గర నువ్వు వెళ్తుంటే ఆ పద్ధతి తెలుసుకోకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది. అందుకనే మోషే అని పిలిచాడు కానీ, రమ్మన్నాడు కానీ, నువ్వు అక్కడికి వచ్చి అక్కడ చెప్పు వదిలిపెట్టి నా దగ్గర రా. చెప్పులు వేసుకొని వచ్చావనుకో, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన దహించు అగ్నిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ శరీరంలో, నీ దేహంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో ఒకవేళ పాపపు హెచ్చులు ఉంటే గనా నువ్వు ఖచ్చితంగా దహించి వేయబడతావు. కాబట్టి అందుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకు? అసలుకు పరిశుద్ధపరచడానికి నిన్ను నన్ను పిలిచింది. హల్లెలూయా. మోషేను కూడా పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నా అంటే పరిశుద్ధపరచడానికే పిలుస్తున్నాడు. ఆయన పని చేసుకున్నదానికే పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఎత్తుకు వచ్చేటప్పుడు చెడుతనాన్ని వదిలివేయాలి. ఖచ్చితంగా ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు పాపాన్ని పూర్తిగా నువ్వు విడిచివేయాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ మాట చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు, నీవు ఆయన పని చేయాలనుకున్నప్పుడు, నీవు ఆయన ఆరాధించాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలంటే, ఆయనకు ప్రియుడుగా నువ్వు మారాలంటే, ఆయన ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఇష్టడుగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఉంటే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి, కంపెనీలో పని నా ఇష్టానుసారం చేస్తే మీరు సాలరీ మాత్రం ఎక్కువనంటే ఇస్తారా? ఏనా? అట్లా ఇస్తే ఎంత బాగుండు అసలు. ఇంట్లో కూర్చొని ఇష్టానుసారంగా చేసుకున్నట్టు అలా ఉండదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకనే మోషేకు దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు చూడండి. హల్లెలూయా. మోషేకు దేవుడు నేర్పిస్తున్నాడు. మోషే ఇప్పుడు దాకా దేవుడి స్వరం వినలేదు, ఇప్పుడు దాకా దేవుడి గురించి కళ కనలేదు, దేవుడి గురించి దర్శనం చూడలేదు, ఎటువంటిది దేవుని గురించి లేదు. కానీ ఫస్ట్ టైము దేవుడు మోషేని పిలిచాడు. మోషే దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చే పద్ధతి నేర్పిస్తూ ఉన్నాడు. మన దేవుడు మంచి దేవుడు. నిన్ను నన్ను పిలిచింది దేనికోసం? పరిశుద్ధులుగా అవుటకే నిన్ను నన్ను పిలిచాడు. వేరే దానికోసమా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు. కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగానే వెళ్ళాలి. పరిశుద్ధంగా లేకపోతే నీకు అది చాలా ప్రమాదంగా మారిపోతుంది. ఒకసారి దెస్సలోనిక పత్రిక, మొదటి దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ మాట చదువుతామండి.
పరిశుద్ధులగుటకే ఆ. దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలండి. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరచడానికే, ఆయనతో పాటు ఉండేదానికి నేను ఎందుకు పిలిచాడే, పరిశుద్ధపరచడానికి నేను పిలిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని నువ్వు ఖచ్చితంగా కలుసుకోవాలంటే పరిశుద్ధత చాలా అవసరం. హల్లెలూయా. ప్రభు స్వరం వినాలంటే పరిశుద్ధత చాలా అవసరం. ప్రభు యొక్క దర్శనాలు చూడాలంటే చాలా పరిశుద్ధత అవసరము. పరిశుద్ధంగా నువ్వు ఉండలేకపోతే ప్రభు సేవ నువ్వు చేయలేవు ఖచ్చితంగా, ప్రభు పరిచయం నువ్వు చేయలేవు ఖచ్చితంగా. అందుకని దేవుడు మోషే ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, మనందరితో కూడా ఏం మాట్లాడుతుంటే, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట పరిశుద్ధము, దేవుని చూపు పరిశుద్ధము, దేవుని క్రియ పరిశుద్ధము, దేవుడు నిలిచే స్థలము పరిశుద్ధము, దేవుని వాక్కు, దేవుని మాట పరిశుద్ధం. కాబట్టి నీవు పరిశుద్ధ ఉండడానికి ఇష్టపడాలి. మొట్టమొదటగా దేవుని పిలుపు నీకు రావాలి ఖచ్చితంగా అంటే, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి. నీ క్రియలను, నీ చెడుతనాన్ని, నీకున్న అపవిత్రతను తొలగించుకునేటట్టు నిన్ను నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రేమించేదానికి దగ్గరకు వస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన పిలుపును ఇస్తాడు, ఆయన ప్రణాళిక నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధత లేకపోతే గన నీవు యజమానికి ఉపయోగపడవు. పరిశుద్ధత లేకపోతే ఆయన వాడుకునే పాత్రగా నీవు వాడబడలేవు. పరిశుద్ధత లేకపోతే ఆయన స్వభావం పరిశుద్ధత, ఆయన లక్షణాలు పరిశుద్ధత, ఆయన అంతా పరిశుద్ధత ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకపోతే యజమానికి నీవు ఉపయోగపడలేవు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధత మరి ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది పరిశుద్ధత? మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది, ఎలా పొందుకోవాలంటే, ఒక్కసారి మరి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ మాట చదవండి. చాప్టర్ 6. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమములకు మీ అవయములు దాసులుగా ఎలాగూ అప్పగింతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. అంటే నీ శరీరం నువ్వేం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దేవుడు నిన్ను పరిశుద్ధపరచడం సాధ్యమవుతుంది. అంతే కదండి. మురికి బట్టలు వచ్చేసేసి వాషింగ్ మిషన్ వేస్తేనే కదా క్లీన్ చేసేది. మనమైతే మమ్మీ డాడీకి ఇస్తాం, ఉతికి పెట్టాము, మళ్ళీ మంచిగా ఫ్రెష్గా ఉండాలని. నీ మురికి వస్త్రాలు అంటే నీ నీతి, నీ స్వనీతి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా. ఆ వస్త్రాలు ఖచ్చితంగా నువ్వు ఉతికించుకోవాలి ఖచ్చితంగా. అందుకనే ఉతక స్నానం, వాక్యం అనే ఉతక స్నానం చేయించుకోగలిగినట్టయితే నీకు పరిశుద్ధత అనేది శీఘ్రంగా వస్తుంది. హల్లెలూయా. ఇంకా అలాగనే చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ మాట చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. చాలండి. అందరూ క్రిస్మస్ టైంలో 31 డిసెంబర్లో 31 రోజు అందరూ వాగ్దానం తీసుకుంటారు కదా. తీసుకున్నారా మీరు? తీసుకున్నారు లేదా? అందరు చేతులు ఎత్తులు తీసుకుంటే మీ వాగ్దానాలు ఏమొచ్చాయి చెప్పండి. మీ వాగ్దానం నా వాగ్దానం కాదు, మీరే కదా తీసుకుంది. తీసుకోలేదా? నో, యు డిడ్ంట్ టేక్ యువర్ ప్రామిస్ కాల్. గుర్తు లేదనమాట. రవి లేదా? ప్రేమైన వాళ్ళారో వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, ఆ వాగ్దానం నువ్వు పట్టుకున్నప్పుడు ఏమైందంటే, ఆ వాగ్దానం నువ్వు ధ్యానించేటప్పుడు ఏమైందంటే, ఆ వాగ్దానం పైన విశ్వాసం వచ్చినప్పుడు ఏమైంది, ఆ వాగ్దానం ద్వారా నిన్ను పరిశుద్ధపరచడం స్టార్ట్ చేస్తాడు.
హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని పిలుచుకునేది ఎందుకంటే పరిశుద్ధపరిచేదానికే. ఆ పరిశుద్ధపరిచే రీతుల్లో ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఛానల్లో, ఒక్కొక్క వేలో, ఒక్కొక్క దారిలో నిన్ను పరిశుద్ధపరచడం అనేది దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఏ విధంగా పరిశుద్ధపరచాలంటే ఒకటి దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుడి వాక్యము ద్వారా, దేవుడి వాగ్దానం ద్వారా, దేవుడి ఆత్మ ద్వారా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. అంత బాగుంది కదన్నా. పరిశుద్ధపరుస్తూ వచ్చే మాకు లాభం ఏంటి అసలు? ఈ రోజుల్లో లాభం లేకపోతే, లాభం చెప్పకపోతే ఎవరు వింటారు కదా. ఇట్లా ఏంటి మనకేంటి లెక్క? పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది నీకు? పరిశుద్ధత వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? పరిశుద్ధత వల్ల పొందుకునే బెనిఫిట్ ఏంటి అసలు? ఎందుకు ప్రథమంగా మోషేతో పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు? అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నట్టే మొట్టమొదటి లాభం ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటావు. హల్లెలూయా. రెండవది, దేవుని నువ్వు చూస్తావు. పరిశుద్ధత ఉంటే ఏమైతుందంటే నువ్వు దేవుని స్వరం వింటావు, దేవుణ్ణి నువ్వు చూస్తావు ఖచ్చితంగా. హల్లెలూయా. పరిశుద్ధత ఉంటే మూడవది ఏం చేస్తంటే నీకు రెండవ మరణం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, లేకపోతే నువ్వు ఆరాధించలేవు. మా ఇంట్లో మనం అన్ని పెట్టుకొని వచ్చామనుకో, పాట పాడంటే ఏదో పాడుతుంటాం, మ్యూజిక్ కొట్టంటే ఏదో కొడుతుంటాం కదా. పరిశుద్ధత ఉంటేనే నువ్వు ఆరాధించగలుగుతావు. పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆరాధించలేవు. పరిశుద్ధత లేకపోతే ఆయన రాలేడు. హల్లెలూయా. పరిశుద్ధత ఉంటేనే పరలోకంలోకి ప్రవేశం వస్తుంది. నిన్న మెసేజ్ మీరు ఎవరు వినలేదు, జోషి ఒక్కడే విన్నాడు. పరిశుద్ధత ఉంటేనే పరలోకంలోకి ప్రవేశం. పరిశుద్ధత దేనికోసం అనుకుంటున్నారు? పరిశుద్ధత ఉంటేనే ఆయన నీలో నివసించగలుగుతాడు. పరిశుద్ధత లేకపోతే ఆయన నీలో నివసించలేడు. సో 5 కారణాలు, చాలా ప్రాముఖ్యమైన కారణాలు, రెఫరెన్స్ చెప్పలేదు, 5 కారణాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన కారణాలు. దేవుడు నీతో ఉంటే ఇంకేముంది? అన్నీ నీ దగ్గర ఉన్నట్టే కదా. దేవుడు నీలో ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. సింపుల్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మండుచున్న పొదలో నుంచి ఆ అగ్ని ద్వారా మాట్లాడుతున్న మాట, మొదటి మాట పరిశుద్ధత గురించి మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవి. యవనస్తులారా, మీ యవనేచ్ఛలకు మీరు లోను కాకుండా, అపవిత్రమైన పనుల్లో మీరు పాలుభాగస్తులుగా కాకుండా, అపవిత్రమైన ఆలోచన చేత నింపబడకుండా, అపవిత్రమైన క్రియల దగ్గరికి మీరు వెళ్ళకుండా, అపవిత్రమైన స్నేహాల జోలికి మీరు వెళ్ళకుండా, అపవిత్రమైన స్థలాల జోలికి మీరు వెళ్ళకుండా, అపవిత్రానికి సంబంధించిన ఏది కూడా మీ హృదయాలు లేకుండా పరిశుద్ధపరచుకుంటూ, ఏది దేవుడి వాక్యము ద్వారా, దేవుడి మాట ద్వారా, దేవుడి వాగ్దానం ద్వారా, దేవుడి ఆత్మ ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ ఉంటే ఒకరోజు దేవుడి స్వరం వినగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది, అన్నిట్లో అదే టాప్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు చాలా మంది అంటుంటారు, మేము స్వరం వినలేకపోయామండి, మేము దేవుని చూడలేకపోయామండి, మాకు దర్శనాలు రావండి. అసలుకు చాలా మంది అంటుంటారు, పరిశుద్ధత లేకపోతే నువ్వు వినలేవు. హల్లెలూయా. సో పరిశుద్ధత అనేది ప్రయాసతో వచ్చేది, ఈజీ కాదు. రక్షణ ఈజీగా వచ్చేస్తుంది నీకు. పరిశుద్ధతకు మాత్రం నువ్వు ఖచ్చితంగా వెల చెల్లించాలి, ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు నీ బ్రతుకు కాలం అంతా పరిశుద్ధతను కోరుకోవాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధతో జీవించాలి, పరిశుద్ధతో పరిచర్య చేయాలి. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మోషే ద్వారా, ఆ అగ్ని ద్వారా మాట్లాడుతున్న మొదటి మాటనే మనం జ్ఞాపకం చేసుకున్నాం, మొదటి మాటనే ధ్యానం చేశాం. పరిశుద్ధత అనే మొదటి అంశం గురించి మనం మాట్లాడాం. అయితే మోషే ద్వారా మరి ఆ అగ్ని ద్వారా, అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది, దేవుడు అగ్ని ద్వారా దేవుడు మోషేతో ఎందుకు మాట్లాడాడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. రెండవది, నిన్ను పవిత్రపరచుటకు అగ్ని సాదృశ్యంగా ఉంది. మూడవది, బాప్తిసంకు సాదృశ్యంగా ఉంది. అదేంటన్నా కొత్తగా చెప్తారంటారా?
బాప్తీసాలు 3 రకాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఒక రకమే మీరు అనుకుంటున్నారు. బాప్తీసాలు 3 రకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. బాప్తీసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. ఎన్ని బాప్తీసాలు ఉన్నాయి తెలుసా? నీటి ద్వారా తీసుకునే బాప్తీసము, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బాప్తీసం, మూడవది అగ్ని ద్వారా ఇచ్చే బాప్తీసం. హల్లెలూయా. ఎక్కడున్నాయన అంటారా? ఒకసారి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 12వ మాట చదవండి. మత్తయి రాసిన సువార్త. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా 11వ మాట చదవండి. 11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తీసము ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. హల్లెలూయా. ఎన్ని బాప్తీసం ఉన్నాయండి? ఉన్నాయా? మీరు ఏ బాప్తీసం తీసుకున్నారు? ఇంకెన్ని తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలి? హల్లెలూయా. సో ప్రియమైన వాళ్ళరా, బాప్తీసాలు 3 రకాలుగా ఉన్నాయి. దేవుడు ఇక్కడ అగ్నిని దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడంటే బాప్తీసానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. అగ్ని బాప్తీసము మోషేకి ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలాగనే చూస్తే మరి అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే అగ్ని అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అభిషేకం, అనాయింటింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ మాట 19వ వచనం చదవండి. 2వ అధ్యాయము 3వ మాట మరియు 19వ వచనం కూడా చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపునప్పుడునట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అన్య భాషలతో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రేమైన వలన దేవుని వరమును ఆశిస్తుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అభిషేకించాలి. అభిషేకించకుండా నీకు వరములు రావు. హల్లెలూయా. సో అభిషేకానికి సాదృశ్యంగా ఉంది అగ్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వలన అభిషేకాలు కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి? మరి సౌలుకి ఇచ్చిన అభిషేకం ఏంటి? దావీదుకి ఇచ్చిన అభిషేకం ఉంది. ఏలియాకి ఇచ్చిన అభిషేకం ఏంటి? అభిషేకం గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి 5వ విషయము, అగ్ని దేనికి సాదృశ్యంగా అంటే నీ శత్రువులు కాల్చివేసేదానికి సాదృశ్యంగా ఉంది. ఏంటండి? శత్రువులు కాల్చివేసేదానికి సాదృశ్యంగా ఉంది. చక్కగా మనము మరి కీర్తన గ్రంథం చదివితే గన ఆ మాట మనకు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి అగ్ని పాపాన్ని, నీ శాపాన్ని, నీ బానిసత్వాన్ని చంపేదిగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఏం చెప్పండి, టైం లేదు కాబట్టి. తర్వాత అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే న్యాయ తీర్పుకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? న్యాయ తీర్పుకు, అంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ మాట చదివితే అక్కడ రాయబడి ఉంటది. తర్వాత 7వది, అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే పరీక్షకు సాదృశ్యంగా ఉంది. ఒక టెస్ట్కు సాదృశ్యంగా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ మాట చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రె, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత పరీక్షింపబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు అగ్ని ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు అంటే గన అగ్ని ద్వారా జరగబోయే విషయాలు.
దేవునికి స్తోత్రం. మరియు- అగ్ని చాలండి, దేవునికి స్తోత్రం. అలాగనే 8వ చూస్తే గన అగ్ని ద్వారా జవాబునిస్తున్నాడు. అగ్ని ద్వారా జవాబునిస్తున్నాడు. ఒకసారి 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ మాట చదవండి. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. హల్లెలూయా. కాబట్టి అగ్ని ఏం చేస్తాడంటే నీ సమస్యకు పరిష్కారం, నీకు జవాబిచ్చేదిగా ఉంది. మోషేకు ఏం మాట్లాడుతాడు? అగ్నిలో నుంచి దర్శనం ఎందుకు చూపిస్తున్నాడు? అగ్నిలో నుంచి స్వరం ఎందుకు వినిపిస్తున్నాడు? అగ్ని ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏమి చేయబోతున్నానో నేను అని ముందుగానే క్లారిటీగా చెప్తున్నాడు. తర్వాత అగ్ని గురించి మాట్లాడుతున్నాం. అగ్ని గురించి మరి అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే కాపుదల దయచేస్తున్నట్టు మనందరికీ తెలుసు. ఎలీషా మరి వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలీషాతో పాటు ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఉన్నప్పుడు, అయ్యా ఎదురుగా వాళ్ళు సిరియా సైన్యం అంతా మనల్ని అంతా చుట్టుకొని ఉన్నారంటే ప్రభువా ఈ దాసుడు కళ్ళు తెరుచు అని ప్రేయర్ చేసినప్పుడు ఆ దాసుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏమంటే గెహేజ్. కాబట్టి చూస్తే ఇక్కడ కాపుదల, అగ్ని రథాలు చుట్టూ ఉంటాయి. అగ్ని దేనికి సాదృశ్యం అంటే కాపుదలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి లాస్ట్ మరి అగ్ని ఎవరై ఉన్నారు? ఆ అగ్ని కదా, ఆ అగ్ని ఎవరై ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఒకసారి మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ మాట చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, అగ్ని వంటి వాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన గురించి రాయబడుతుంది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారి గురించి అక్కడ రాయబడుతుంది. ఆయన ఏమైనాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా అని ఇర్మియాతో మాట్లాడతాడు. ఆయన దహించు అగ్ని అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి పురమైన వారరా, ఇవన్నీ ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే యెహోవా దేవుడు పొదలో మండుచున్న పొదలో నుంచి అగ్ని ద్వారా మాట్లాడు. అగ్ని దేనికి సాదృశ్యమై ఉంది? హల్లెలూయా. చూడండి, ఆ దేవుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకుంటే, ఆ దేవుడు నువ్వు ఇష్టపడితే కనుక ఖచ్చితంగా చెట్టు కాలిపోలేదు. పొద మండుచు ఉంది, చెట్టు కాలిపోదు. నీవు పిలిస్తే నీలోకి కూడా వస్తాడు ఆయన, నీవు కాలిపోవు. హల్లెలూయా. చాలా మంది అంటారు కానీ నువ్వు కాలిపోవు. ఎందుకు నువ్వు కాలిపోతే నీలో ఉన్న పరిశుద్ధత ఏం చేస్తాడంటే కాలిపోకుండా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఆ దేవుడు నీలో ఉంటే నీ శత్రువులందరినీ కాల్చివేస్తాడు. ఆ దేవుడు నీలో ఉంటే నీకు నిత్యము కాపుదల ఉంటుంది. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే, నీలో ఉంటే నిత్యము నీకు జవాబు వస్తూ ఉంటుంది. నీ ప్రార్థనలు ఆలపిస్తూ ఉంటాడు. ఆ దేవుడు నీకు తోడుకుంటే నీ పట్ల నిలబడి నీ శత్రువులకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆ దేవుడు నీకు తోడుగా అంటే అభిషేకిస్తూ ఉంటాడు, అనాయింటింగ్ చేస్తుంటాడు. కాబట్టి అనేక వరములను చూడగలుగుతావు. ఆ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు కాబట్టి ఆ శక్తిని, ఆ బలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించగలుగుతావు. ఆ దేవుడు బాప్తిసం ఇస్తాడు కాబట్టి నీవే దహించు ఒక అగ్నిలాగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకనే మోషేకు ఎందుకు మండుచున్న పొదలోంచి మాట్లాడుతున్నంటే ఆయన జర్నీ, ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ చాలా ముందు ఉంది. అందుకనే మోషేకు మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ఏ రీతిగా దర్శించాడో, దేవుడు నిన్నుతో ఏ విధంగా మాట్లాడాడో, దేవుడు నీతో ఏ విధంగా కలుసుకున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. దానికి సంబంధించి ఎప్పుడైతే నీకు కళ ద్వారా మాట్లాడాడు, జోసెఫ్తో కళ ద్వారా మాట్లాడాడు. కళలో ఆయనకు ఆల్రెడీ మొత్తం చూపించేశాడు. ఏం చేయబోతున్నానో నేను, ఏం నీకు ఇవ్వబోతున్నాను, నీ కుటుంబస్తులు ఏం చేయబోతున్నాను, నిన్ను రాజుగా ప్రధానమంత్రిగా చేయబోతున్నాను, నేను అనేకులకు ఆహారం ఇచ్చేవాడుగా చేయబోతానని సెలవిచ్చాడు. రాత్రి వేళ నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన కళ, నీతో మాట్లాడిన రీతి, నిన్ను దర్శించిన రీతి నువ్వన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. అది మర్చిపోతే అన్ని మర్చిపోతావు, అది గుర్తుంటే అన్ని గుర్తుకుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళరా, మొదటి పాటలో దేవుడు పిలిచాడు కదండి. మోషే
ఏ విధంగా స్పందిస్తున్నాడు. సో దేవుని పిలుపు, మోసే సాకులు, మోసే మాట్లాడిన రీతి, మోసే ఆన్సర్ ఇచ్చిన రీతి, మోసే ప్రశ్నకు జవాబులు ఇచ్చిన రీతి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి దేవుని సేవ కోసం పిలుస్తుంటే, దేవుడి పని కోసం పిలుస్తుంటే గన మోసే మరి సాకులు చెప్పాడంట. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన రూపంలో నిర్మించుకున్న దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, నిన్ను పెంచిన దేవుడు, ఆయన పిలుస్తుంటే మోసే అంటున్నాడు నేను రానంటున్నాడు. అదే మనము ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూడబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను, పని చేయడానికి పిలిస్తే ఈయన ఏమంటున్నాడంటే నేను వెనక్కి వెళ్ళిపోతా అంటున్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ముందు మరి 40 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితము ఆ ఐగుప్తు దేశంలో నాకు నీ ప్రణాళిక అర్థమైపోయింది, నువ్వు నన్ను రక్షించడానికి పిలుచుకున్నావు, నా ద్వారా రక్షణ ఇచ్చడానికి తెలుసుకున్నాను, నేను గ్రహించాను అని ఆయనే వచ్చి ఒక హెబ్రీయుడైన దాసుల కోసము ఒక ఐగుప్తును కొట్టి చంపేశాడు కదా. మరి ఇంత తెలుసుకున్న వ్యక్తి, అప్పుడే ప్రణాళికలో నేను ఉండాలి, అప్పుడే పని చేయాలి అని అప్పుడే డిసైడ్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆయన పిలుస్తుంటే రానంటున్నాడు? ఎందుకు రానంటున్నాడు? ఒకసారి చదువుదామా ఎందుకు రానంటున్నాడు? చూడండి ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ మాట చదవండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా, అంటే 80 సంవత్సరాల తర్వాత నేను ఎంతటో నేను పిలుస్తాడు. మరి 80 సంవత్సరాల ముందు నేనే ఇడిపించేది, నేనున్నా ఒక్కడి చాలు, నేను కొట్టి చంపేసి పాతి పెట్టేశా. అప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఎందుకు నేను రానంటున్నాడు? హల్లెలూయా. చూడండి, మరి మోషే ఎందుకు పని చేయడానికి పిలుస్తాడంటే పక్కకి వెళ్ళిపోతున్నాడు. నా పుట్టుకలో, నా పెరగడంలో నేను దేవుని ప్రణాళిక ఉందని గ్రహించాను కదా, దేవుని పని కూడా కొంత చేశాడు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మనలాగా మాట్లాడింటాడేమో మోషే. అప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాంటే వద్దన్నావు, అందుకే నేను ఇప్పుడు రానంటున్నాడా? మనమైతే అట్లే అంటాం, నా ఇంట్లో నేను చేస్తున్నప్పుడు నన్ను చేయలేదు, అందుకని ఇప్పుడు నేను చేయనంటాం. ఇంట్లో తల్లిదండ్రుల పనులు చెప్పినప్పుడు అలాగనేనా? ఇప్పుడే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? పని చేస్తాను అప్పుడే పిలిచింటే అసలు అది అయిపోయేది కదా. 40 సంవత్సరాలు, 430 సంవత్సరాలు కాకుండా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎన్నికలు 400 సంవత్సరాలు జరిగేది కదా విమోచన చరిత్ర. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు మోషే ఎన్నికి వెళ్ళిపోతున్నాడు? దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి. ఎందుకు అంటే ఎన్ని రకాలుగా మోషే, ఇప్పుడు మనం 10 రకాలుగా తెలుసుకున్నాము. మోషే ఏం చేస్తాడంటే 7 రకాల సాకులు చెప్పాడంట. ఈ సాకులు ఖచ్చితంగా నువ్వు నేను ఖచ్చితంగా చెప్పింటాము. ఈ సాకులు ఖచ్చితంగా మన తల్లిదండ్రులకి చెప్పింటాము, మన పాస్టర్ గారికి చెప్పింటాము, మన దేవునికి కూడా చెప్పింటాము. సరే నవ్వుకోద్దు, నేను కూడా చెప్పాను. ఫస్ట్ టైము దేవుడు వాక్యం చెప్పు అని చెప్పినప్పుడు పట్టుకొని ఇట్లా వణుకుతున్నా, మైక్ ఇస్తే ఇక్కడ వణుకుతున్నా. ప్రభా నా వల్ల కాదు, ప్లీజ్ నాకు ఈ పరిచయం వద్దు, నన్ను ఎక్కడైనా సైడ్ కూర్చోబెట్టు, నీ పరిచయం ఏదన్నా అట్లా చీరలు తుడిచడము అట్లా సింపుల్గా. అంటే అది చాలా ఈజీ, అసలు సేఫ్. అసలు వేరేదైతే మళ్ళీ మరి ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేయాలనుకో టాలెంట్ ఉండాలా కదా, పాటలు పాడాలంటే స్వరం ఉండాలి. ఇవన్నీ మనకు రావు కదా, మనకు లేవు కదా. నేను అక్కడ చిన్న పేపర్లు పంచేది, పాంప్లెట్స్ అప్పుడు చిన్నప్పుడు నేను బాగా పంచేవాడిని. ఏంటి అది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పోతుంది పేపర్లు పనిచేస్తాను. మైక్ పెట్టుకుంటే 25 years బ్యాక్ ఇక జగదగిరి గుట్ట దగ్గర, జీడిమెట్ట దగ్గర ఒక పాస్టర్ గారు పిలిస్తే కన్నా అక్కడికి వెళ్ళి మైక్ ఇస్తే మైక్ వణుకుతుంది, ఇట్లా వణుకుతుంది అనమాట. ఏం బాబు ఏం పరిస్థితి అన్నాడు. ఏం లేదు, చాలా టెన్షన్గా ఉంది అసలు. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నా, అసలు మైక్లో మాట్లాడాలి నేను. అసలు అది దేవుని మాటలా, నేనంతా ఎలిజిబిలిటీ ఉందా, నాకంత పరిశుద్ధత ఉందా? అయ్యో నాకేం లేదు అసలు, నాతో ఎప్పుడు మాట్లాడలేదే, డైరెక్ట్గా నేను తెలిసి పరిచయం చేయ వాక్యం చెప్పంటే
మోషేలా నేను కూడా దాక్కునేవాడిని, నన్ను ఎక్కడ పిలుస్తారో అని. ఏం చేసేవాడిని తెలుసా? లాస్ట్లో కూర్చుంటే చర్చిలో. ఎందుకు? ఫ్రంట్ కూర్చుంటే తీసి వాక్యం చదవండి, అమ్మ చదవలేకపోతే అందుకని లాస్ట్లో కూర్చుంటా. చక్కని పాట పాడంటే రాదు కదా పాటలు, లాస్ట్లో కూర్చుంటా. నువ్వు ఎక్కడ కూర్చుంటే దేవుడు వదిలిపెట్టాడు. ఆయన ఫిక్స్ అయినప్పుడు సమస్య వేరేగా ఉంటుంది. ఆయన ఫిక్స్ అయితే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మోషేలాగా నేను కూడా వెనకంబడి అమ్మగారు కూడా ఉన్నారు, నీతో పళ్ళేం నాయనా అంటారు. ఆయన పిలుస్తుంటాడు, నేను చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంటా. నేను క్వాలిఫై కాను, నాకు అంత సీన్ లేదు, నేను పాస్టర్ కొడుకుని కాదు కదా. పాస్టర్ కొడుకే చేయాలా, నేను ఎట్లా చేస్తా? అయినా నేను అంత నీతిమంతుని కాదు, నేను అంత పరిశుద్ధత నాకు లేదు, నాకు అన్ని టాలెంట్స్ లేవు. నేను వాక్యం చెప్పాలంటే ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడుతూ నాతో మాట్లాడాడు, నువ్వు కూడా వెనక్కి వెళ్తున్నావు, మోషే మాదిరి సాకులో చెప్తున్నావు పాస్టర్ గారు స్ట్రైట్గా అన్నాడు. నన్ను చూసి సచ్చిందిరా గొర్రె బాబు అనుకుంటే. సో ఎందుకు సాకులు చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు, ఎందుకు ఆయన అందుకు 80 సంవత్సరాల క్రితం దేవుని పని చేసడానికి రైట్గా వచ్చేసి ఆయన కొత్త పని చేసి ఆయన చేసిన వ్యక్తి ఇప్పుడు స్వయంగా దేవుడు పిలుస్తాంటేనే నేను చేయను అంటున్నాడు. సాకులు ఎందుకు సాకులు చెప్తున్నాడు? సో ఆ సాకులేంటో, ఆ అనుమానాలేంటో, ఆ సందేహాలేంటో అవన్నీ మన జీవితంలో కూడా వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా మనం ధ్యానించుకున్న తర్వాత మనకు ప్రయాణంలోకి, అంటే మరి విమోచన చరిత్రకు సంబంధించిన ప్రయాణంలోకి మనం అడుగు పెడతాం. ఇవన్నీ తెలుసుకుని అడుగు పెడితే దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు, దేవుడు మనందరినీ కూడా దర్శించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అగ్ని ఏమి చేయబోతుందో, ఆయన అగ్ని ఏమి చేస్తుందో, ఆయన అగ్ని ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడాలంటే మరి నీతో నాతో కూడా మాట్లాడేదానికి, నిన్ను నన్ను మోసే ద్వారా పిలిచేదానికి, నిన్ను నన్ను కూడా ఆయన సేవలో వాడుకునేదానికి దేవుడు మనలందరినీ కూడా పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన ఈ వాక్య భాగ నిమిత్తం మన మధ్యలో ఉన్న సౌమ్య ప్రార్థన చేస్తాం. స్తోత్రం యేసయ్య. పరిశుద్ధ జీవం గల తండ్రి, నీకు వందనాలు యేసయ్య. సమయాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్య, దినాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు, కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచి తండ్రి నీ వాక్యం వినడానికి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఎవరికి లేని గొప్ప రక్షణ భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఉచితమైన ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు మీటింగ్ అంతట్లో తండ్రి మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. పాటల ద్వారా తండ్రి, ఆరాధనలో తండ్రి, వాక్యంలో మీరు మాకు ఎంతో తోడై ఉండి దేవా మీరు ముందుండి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మోషే గురించి మేము తెలుసుకుంటూ ఉంటుండగా తండ్రి, మేము ధ్యానిస్తుండగా యేసయ్య మీరు మాతో మాట్లాడుతూ రండి దేవా. మా అందరిలో తండ్రి ఒక హోలీ స్పిరిట్ని మాకు దయచేయండి, మీ మండుచుండే అగ్నిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. మా అందరినీ తండ్రి ఈరోజు మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ముఖ్యంగా తండ్రి ప్రదీప్ అన్నను తండ్రి, మమతకం తండ్రి మీరు వాడుకుంటున్నారు, మా మధ్య పరిచర్య చేయడానికి మీరు వస్తున్న బలాన్ని బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి మీరు వారిని బ్లెస్ చేసి మా మధ్యలో పరిచర్య చేయడానికి మీరు వారికి శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా యేసయ్య, మరి యూత్ మీటింగ్ ద్వారా మేమందరం తండ్రి బలపరచబడడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.